సాధారణంగా విద్యార్థులకు ఏటా పరీక్షలు జరుగుతాయి. కానీ ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో సినిమా థియేటర్లకు అన్ సీజన్ గా భావిస్తారు. ఎందుకంటే విద్యార్థులంతా ఫిబ్రవరిలో పరీక్షలకు ప్రిపరేషన్ లో ఉంటారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ప్రిపరేషన్ లో సహకారం అందిస్తారు. ఇక మార్చిలో ఇంటర్ పరీక్షల కారణంగా చాలా వరకు సినిమా థియేటర్లు వద్ద ప్రేక్షకులు కరువై వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లకు ఇప్పుడు పరీక్ష మాదిరిగానే ఉందంటే అతిశయోక్తి కాదు. ఫిబ్రవరిలో తండేల్ సినిమా మాత్రమే విజయం సాధించింది. ఆన్ సీజన్ లో కొన్ని సినిమాలు రీ రిలీజ్ కావడం విశేషం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సలార్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం థియేటర్లో కోర్ట్, పెళ్లికాని ప్రసాద్, చావా, ఆర్టిస్ట్ వంటి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఏ షో కూడా హౌస్ఫుల్ కాని పరిస్థితి నెలకొంది. కోర్ట్ సినిమా మాత్రమే ఈ పరీక్షలు తట్టుకొని విజయం సాధించడం విశేషం. ఈ సినిమా అప్పుడే 50 కోట్ల క్లబ్లో చేరిపోయి జైత్రయాత్ర సాగిస్తోంది. విశాఖలో నిత్యం ప్రేక్షకులతో రద్దీగా ఉండే జగదంబ, వెంకటేశ్వర వంటి సినిమా థియేటర్లు ఇప్పుడు ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపించడం గమనార్హం. ఒకప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటే చాలు జనాలు సినిమా థియేటర్లకు తండోపతండాలుగా తరలివచ్చేవారు. కోవిడ్ తర్వాత నుంచే సీన్ మారిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాజ్యమేలుతున్న తరుణంలో ఇంకా థియేటర్లలో ఉన్న సినిమాలు కూడా ఎంచక్క ప్రేక్షకులు ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో సినిమా థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 21న విడుదలైన పెళ్లికాని ప్రసాద్ సినిమాకి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ నెల 28వ తేదీన వస్తున్న మ్యాడ్ 2 సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో సినిమా థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కలకల్లాడుతాయేమో చూడాలి మరి.